హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో బ్రహ్మహత్య పాపం అంటే ఏంది, ఈ సనాతన గ్రంథంలో బ్రహ్మహత్య పాపం గురించి ఏమేం విషయాలు రాయబడి ఉన్నాయి, వాటికి బైబిల్లో ఎలా మనం చూడవచ్చు, బైబిల్ దానికి ఏమని సమాధానం చెప్తుందని ఈ వీడియో చూద్దాము. ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి సోషల్ మీడియాలో చెడుగా చిత్రీకరించి అపప్రచారం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. చూడండి, ఈరోజు మనం చూసేటప్పుడు బ్రహ్మహత్య పాపము. చూడండి, బ్రహ్మహత్య పాపం అంటే స్త్రీలు పెట్టిన అన్నము తిన్నచో బ్రహ్మహత్య పాపం జరిగినట్ట. చూడండి, ఈ బ్రహ్మహత్య పాపం గురించి ఎలా రాయబడి ఉందంటే, పెద్ద స్త్రీ, చెడు నడక గల స్త్రీ, రజస్వల, విధవ, యాగము చేసిన శూద్రుని భార్య, ముట్లడిన స్త్రీ అంటే వీళ్ళ చేతి అన్నం గాని తిన్నచో బ్రహ్మహత్య పాపం జరుగుద్దంట. అప్పుడు ముసలితనము వెంటనే వచ్చి అంటే భిన్న చనిపోతారు అనేసి దీని యొక్క భావం కలిగి ఉంది. ఈ విషయాన్ని మనము సంపూర్ణ శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము, శ్రీ వేదవ్యాస మహర్షి కృతము, దీని యొక్క పబ్లిషరు న్యూ గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్. దీంట్లో కానీ మనం కానీ చూసినప్పుడు శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము బ్రహ్మఖండము 16వ అధ్యాయము 57వ పేజ్ నంబరు ఇక్కడ కానీ చూసేటప్పుడు, ఎండిన మాంసము, తనకంటే వయస్సులో పెద్ద స్త్రీ, ఉదయకాల సూర్యుడు, లేత పెరుగు, రాత్రిపూట పెరుగు, చెడు నడక గల స్త్రీ, రజస్వల అయిన స్త్రీ, భర్త, పుత్రులు లేని స్త్రీ, జారుని యొక్క దూతిక, యాగము చేసిన శూద్రుని భార్య, ముట్లుడిగిన స్త్రీ, వీరిని సేవించిన వానిని వ్యాధులు, ముసలితనము త్వరగా దరిచేరును. చూడండి, ఇటువంటి వాటిని చేసేవారికి వ్యాధులు మళ్ళా ముసలితనము త్వరగా వస్తుందంట. తర్వాత చూసేటప్పుడు, పైన పేర్కొనిన స్త్రీలు పెట్టిన అన్నము తిన్నచో బ్రహ్మహత్య ఫలితము లభించగలదు. ఆ అన్నము తినిన వ్యక్తికి బ్రహ్మహత్య పాపముతో ముసలితనము కూడా త్వరగా దరిచేరును. చూడండి, ఇక్కడ కానీ చూసేటప్పుడు ఇటువంటి స్త్రీలు పెట్టిన అన్నము కానీ తిన్నచో ఒక ఫలితం దొరకద్దంట, బ్రహ్మహత్య ఫలితం లభించగలదంట. అటువంటి అన్నం తిన్న వారికి తర్వాత చూసేటప్పుడు ముసలితనము కూడా త్వరగా వచ్చేస్తుందంట. అంటే చూడండి, ఈ గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, చూడండి, ఇటువంటి స్త్రీలతో వ్యభిచారం చేస్తే, వ్యభిచారం వలన పాలు పడినటువంటి ఇటువంటి స్త్రీలు పెట్టిన అన్నం కానీ తింటే బ్రహ్మహత్య పాపం జరుగుద్దంట. అంటే వ్యభిచారం చేసే తప్పు కాదా? వ్యభిచారం చేస్తే పాపం లేదా? అన్నం తింటేనే పాపం వస్తుందా? అంటే అన్నం తినడం వలన దోషం కలుగుద్దా? ఒకసారి మీరే ఆలోచించండి. ఇక్కడ అన్ని విషయాల్లో ప్రముఖంగా నేను చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, శూద్రుని భార్య అంట. చూడండి, యాగం చేసిన శూద్రుని భార్య అంటే శూద్రుడు యాగం చేస్తాడు కదా, దేవుణ్ణి పొందుకోవాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని ఇతను చేసే ఒక పని యాగంని కానీ చేసినటువంటి అతని భార్య పెట్టే అన్నం తింటే గాని బ్రహ్మహత్య పాపం జరుగుద్దంట. ఇదెక్కడి న్యాయం? ఒకసారి మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. యాగం చేసిన శూద్రుని భార్య పెట్టిన అన్నం తింటే బ్రహ్మహత్య పాపం అంట. దాని ద్వారా ముసలితనం త్వరగా వచ్చి అతను చనిపోతాడు అనేసి దీని యొక్క భావం ఇక్కడ ఉంది. అయితే ఈ విషయం గురించి బైబిల్ ఏమని చెప్తా ఉంది చూడండి. ఇక్కడ స్త్రీలు అనేక రకములైన స్త్రీల గురించి మాట్లాడి ఉన్నారు. చూడండి, పెద్ద స్త్రీ, చెడు నడక గల స్త్రీ, రజస్వల, విధవ, యాగము చేసిన శూద్రుని భార్య, ముట్లడిగిన స్త్రీ. చూడండి, ఇక్కడ అనేక స్త్రీల గురించి ఒక ప్రస్తావన ఉంది. అయితే బైబిల్ వీటికన్నిటికీ ఏమని సమాధానం చెప్తుందని మనం కానీ చూసేటప్పుడు చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. చూడండి, బైబిల్లో తండ్రి అయిన దేవునికి భక్తి కలిగిన వ్యక్తిలాగా ఉండేది, పవిత్రమైన నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయును. ఇక్కడ బైబిల్లో కానీ చూసినట్లయితే దిక్కులేని వారిని, విధవలైన వారిని ఏం చేయాలంట? పరామర్శించాలంట. అది దేవునికి, మనము దేవుని ఎదుట పవిత్రంగా ఉండేది అనేసి బైబిల్ వాక్యం చెప్తా ఉంది. అయితే ఇక్కడ చూడండి, విధవలైనటువంటి స్త్రీని
వాళ్ళ చేతి అన్నం కానీ తింటే అది బ్రహ్మహత్య పాపం అంట. ఇది రెండుటిని మనం కంపేర్ చేసి చూసేటప్పుడు ఏది సరిగా ఉందో మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న విఘ్నులైన హైందవ సహోదరులారా, ప్రియ సత్యాన్వేషకులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి. ఈ వీడియో ఏదో మిమ్మల్ని ఏదో దూషించాలనో, మిమ్మల్ని ఏదో చెడుగా చిత్రీకరించాలనో మా యొక్క ఉద్దేశం కాదు. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకు నడవాలని అనేక మంది బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారి కొరకు మాత్రమే ఈ వీడియో చేయబడింది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శూద్రుల గురించి అనేకమైన వీడియోలు చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మీరు ఎవరైనా చూడాలంటే దాన్ని కానీ మీరు చూడవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.